ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలోని రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం. ఇందులో 65 నుంచి 67 పేజీ వరకు రష్యాలో సామ్యవాదం. ఎప్పటికి ముందు రష్యాలో అన్ని రాజకీయ పార్టీలు చట్టవిరుద్ధమైనగా ఉండేవి 1914కి. ఎప్పటికి ముందు రష్యాలో అన్ని రాజకీయ పార్టీలు చట్టవిరుద్ధమైనవిగా ఉండేవి 1914కి ముందు. మార్క్స్ భావనలను గౌరవించే సామ్యవాదులు ఎప్పుడు రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీని స్థాపించారు 1898లో. మార్క్స్ భావనలను గౌరవించే సామ్యవాదులు ఎప్పుడు రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీని స్థాపించారు 1898లో. ఎవరంటే సామ్యవాదులు. అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనల కారణంగా అది చట్టవిరుద్ధమైన సంస్థగా పనిచేయవలసి వచ్చింది. అది వార్తాపత్రికను ఏర్పాటు చేసి కార్మికులను సమీకరించి వేటిని నిర్వహించిందంటే సమ్మెలను నిర్వహించింది ఈ పార్టీ. అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనల కారణంగా ఈ పార్టీ చట్టవిరుద్ధమైన సంస్థగా పనిచేయవలసి వచ్చింది. అది వార్తాపత్రికను ఏర్పాటు చేసి కార్మికులను సమీకరించి వేటిని నిర్వహించిందంటే సమ్మెలను నిర్వహించింది. కాలానుగుణంగా భూమిని విభజించుకునే రష్యన్ రైతుల ఆచారం తమని సహజ సామ్యవాదులుగా మార్చిందని కొంతమంది రష్యన్ సామ్యవాదులు భావించారు. అందువల్ల కార్మికులు కాకుండా ఎవరు విప్లవానికి ప్రధాన శక్తిగా ఉంటారంటే రైతులు. కాలానుగుణంగా భూమిని విభజించుకునే రష్యన్ రైతుల ఆచారం తమని సహజ సామ్యవాదులుగా మార్చిందని కొంతమంది రష్యన్ సామ్యవాదులు భావించారు. అందువల్ల కార్మికులు కాకుండా ఎవరు విప్లవానికి ప్రధాన శక్తిగా ఉంటారంటే రైతులు ప్రధాన శక్తిగా ఉంటారు. ఇతర దేశాల కంటే ఏది త్వరగా సామ్యవాద దేశంగా మారిందంటే రష్యా. ఇతర దేశాల కంటే ఏది త్వరగా సామ్యవాద దేశంగా మారిందంటే రష్యా. ఎన్నో శతాబ్దం చివరి వరకు సామ్యవాదులు గ్రామీణ ప్రాంతాల్లో క్రియాశీలకంగా ఉండేవారు 19వ శతాబ్దం చివరి వరకు. ఎన్నో శతాబ్దం చివరి వరకు సామ్యవాదులు గ్రామీణ ప్రాంతాల్లో క్రియాశీలకంగా ఉండేవారంటే 19వ శతాబ్దం చివరి వరకు. 1900లో వారు ఏ పార్టీని స్థాపించారంటే సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీని. 1900లో వారు ఏ పార్టీని స్థాపించారంటే సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ఎవరి హక్కుల కోసం పోరాడిందంటే రైతుల హక్కుల కోసం పోరాడింది. ఈ పార్టీ ఎవరి హక్కుల కోసం పోరాడిందంటే రైతుల హక్కుల కోసం పోరాడింది. ఎవరికి చెందిన భూమిని రైతులకు బదిలీ చేయాలని డిమాండ్ చేసింది ప్రభువులకు. ఈ పార్టీ ఎవరికి చెందిన భూమిని రైతులకు బదిలీ చేయాలని డిమాండ్ చేసిందంటే ప్రభువులకు చెందిన భూమిని. రైతుల గురించి సోషలిస్ట్ రెవల్యూషన్లతో ఎవరు ఏకీభవించలేదంటే సోషల్ డెమోక్రాట్లు. రైతుల గురించి సోషలిస్ట్ రెవల్యూషనరీలతో ఎవరు ఏకీభవించలేదంటే సోషల్ డెమోక్రాట్లు. రైతులు ఒక ఐక్య సమూహానికి చెందిన వారు కాదని ఎవరు భావించాడంటే లెనిన్. రైతులు ఒక ఐక్య సమూహానికి చెందిన వారు కాదని ఎవరు భావించాడంటే లెనిన్ భావించాడు. వీరిలో కొందరు పేదవారు, మరికొందరు ధనవంతులు, మరికొందరు కూలీలుగా పనిచేశారు, మరికొందరు కార్మికులకు ఉపాధి కల్పించే పెట్టుబడిదారులుగా ఉన్నారు. వారిలోని దేని కారణంగా వారందరూ సాంఘిక సామ్యవాద ఉద్యమంలో భాగంగా కాలేకపోయారంటే ఈ విభజన కారణంగా. వీరిలో కొందరు పేదవారు, మరికొందరు ధనవంతులు, మరికొందరు కూలీలుగా పనిచేశారు, మరికొందరు కార్మికులకు ఉపాధి కల్పించే పెట్టుబడిదారులుగా ఉన్నారు. వారిలోని దేని కారణంగా వారందరూ సాంఘిక సామ్యవాద ఉద్యమంలో భాగం కాలేకపోయారంటే ఈ విభజన కారణంగా. ఏ వ్యూహం విషయంలో పార్టీ విడిపోయిందంటే సంస్థాగత వ్యూహం విషయంలో పార్టీ అనేది విడిపోయింది. ఏ వ్యూహం విషయంలో పార్టీ విడిపోయిందంటే సంస్థాగత వ్యూహం విషయంలో పార్టీ విడిపోయింది. బోల్షెవిక్ సమూహానికి నాయకత్వం వహించిన వాడు ఎవరంటే వ్లాదిమిర్ లెనిన్. బోల్షెవిక్ సమూహానికి నాయకత్వం వహించిన వాడు ఎవరంటే వ్లాదిమిర్ లెనిన్. జారిస్ట్ రష్యా వంటి అణచివేతకు గురైన సమాజంలో పార్టీ క్రమశిక్షణతో ఉండి దాని సభ్యుల సంఖ్య నాణ్యత నియంత్రించాలని భావించినది వ్లాదిమిర్ లెనిన్. జారిస్ట్ రష్యా వంటి అణచివేతకు గురైన సమాజంలో పార్టీ క్రమశిక్షణతో ఉండి దాని సభ్యుల సంఖ్య నాణ్యతను నియంత్రించాలని భావించిందంటే వ్లాదిమిర్ లెనిన్. పార్టీ అందరికీ అందుబాటులో ఉండాలని జర్మనీ వలె ఎవరు భావించారంటే మరికొందరు మెన్షెవిక్లు భావించారు. పార్టీ అందరికీ అందుబాటులో ఉండాలని అంటే జర్మనీల వలె పార్టీ అందరికీ అందుబాటులో ఉండాలని ఎవరు భావించారంటే మరికొందరు ఎవరంటే మెన్షెవిక్లు భావించారు. ఒక అల్లకల్లోలమైన సమయం 1905 విప్లవం. రష్యా నిరంకుశ దేశంగా ఉండేది. ఇతర యూరోపియన్ పాలకుల మాదిరిగా కాకుండా 8వ శతాబ్దం ప్రారంభంలో కూడా జారు పార్లమెంటుకు లోబడి ఉండలేదు. 20వ శతాబ్దం రష్యా నిరంకుశ దేశంగా ఉండేది. ఇతర యూరోపియన్ పాలకుల మాదిరిగా కాకుండా 8వ శతాబ్దం ప్రారంభంలో కూడా జార్ పార్లమెంటుకు లోబడి ఉండలేదు. 20వ శతాబ్దం ప్రారంభంలో కూడా. జార్ అంటే ఇక్కడ చక్రవర్తి కదా. ఆనాటి సోషలిస్ట్ వర్కర్ అలెగ్జాండర్ స్లియాప్టికోవ్ సమావేశాలు ఎలా నిర్వహించబడ్డాయో మనకు వివరించాడు.
ఇప్పుడు చూద్దాం. వ్యక్తిగత ప్రాతిపదికన ఉత్పత్తి కేంద్రాల్లో, దుకాణాల ప్రచారం జరిగింది. వ్యక్తిగత ప్రాతిపదికన చర్చా కేంద్రాలు కూడా ఉన్నాయి. సంబంధిత అంటే అధికారిక సమస్యలు విషయాలపై చట్టపరమైన సమావేశాలు జరిగాయి. అధికారిక సమస్యలపై చట్టపరమైన సమావేశాలు కూడా జరిగాయి. అయితే శ్రామిక వర్గ విముక్తి కోసం జరిగిన సాధారణ పోరాటంలో ఈ కార్యక్రమంను చాకచక్యంగా చేర్చారు. దీనిని ఏం చేశారంటే శ్రామిక వర్గ విముక్తి కోసం జరిగిన సాధారణ పోరాటంలో ఈ కార్యక్రమంను అంటే ఈ అధికారిక సమస్యలపై చట్టపరమైన సమావేశాలు జరిగాయి కదా, వాటిని ఈ కార్యక్రమంలో చాకచక్యంగా చేర్చారు. కార్యాచరణను నైపుణ్యంగా చేర్చారు. కార్యాచరణ కూడా నైపుణ్యంగా చేర్చారు అంటే కొంచెం స్కిల్గా ఇందులో చేర్పారు. చట్టవిరుద్ధమైన సమావేశాలు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసేవారు. ఈ చట్టవిరుద్ధమైన సమావేశాలు అక్కడ అప్పటికప్పుడు ఏర్పాటు చేసేవారు. కానీ లంచ్ సమయంలో, సాయంత్రం విరామంలో, నిష్క్రమణకు ముందు యార్డులలో లేదా అనేక అంతస్తులతో కూడిన స్థావరాల్లో మెట్లపై ఏర్పాటు చేసేవారు ఈ చట్టవిరుద్ధమైన సమావేశాలు. అత్యంత అప్రమత్తమైన కార్మికులు ద్వారంలో ఒక ప్లగ్ని ఏర్పరుస్తారు. నిష్క్రమణ సమయంలో మొత్తం గుంపు గుమిగూడుతారు. ఆందోళనకారులు అక్కడికక్కడే సమావేశం అవుతారు. మేనేజ్మెంట్ పోలీసు వారిని టెలిఫోన్లో సంప్రదిస్తుంది. కానీ వారు వచ్చే సమయానికి ప్రసంగాలు అయిపోయేవి, అవసరమైన నిర్ణయం తీసుకునేవారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడ చర్చలు ఎలా జరిగేవంటే వ్యక్తిగత ప్రాతిపదికన ఉత్పత్తి కేంద్రాలు, దుకాణాల ప్రచారం జరిగేది. చర్చా కేంద్రాలు కూడా జరిగాయి. సంబంధిత అధికారిక సమస్యల విషయాలపై చట్టపరమైన సమావేశాలు జరిగాయి. అయితే శ్రామిక వర్గ విముక్తి కోసం జరిగిన సాధారణ పోరాటంలో ఈ కార్యక్రమం చాకచక్యంగా చేర్చారు. ఇప్పుడు శ్రామిక వర్గ విముక్తి కోసం జరిగిన సాధారణ పోరాటంలో అయితే గవర్నమెంట్ ఏమి అనేది కాదు, కానీ ఆ కార్యక్రమంలో ఏం చేశారంటే చట్టపరమైన సమావేశాలు కూడా జరిగేవి. చట్టపరమైన సమావేశాలు కూడా జరిగేటప్పుడు చట్టవిరుద్ధమైన సమావేశాలని వాటిలో చాకచక్యంగా చేర్చారు. ఆ చట్టవిరుద్ధమైన సమావేశాలు ఎలా ఉండేవంటే అప్పటికప్పుడు ఏర్పాటు చేసేవారు. కానీ లంచ్ సమయంలో కానీ సాయంత్రం విషయంలో కానీ అంటే సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం విరామంలో కానీ నిష్క్రమణకు ముందు యార్డుల్లో అనేక అంతస్తులతో కూడిన స్థావరాల్లో మెట్లపై ఏర్పాటు చేసేవారు. ఎందుకు ఏర్పాటు చేసేవారంటే అత్యంత అప్రమత్తమైన కార్మికులు ద్వారంలో ఒక ప్రగని ఏర్పరుస్తారు. ఇలా మెట్ల మీద దాని మీద ఏర్పాటు చేసేటప్పుడు నిష్క్రమణ సమయంలో మొత్తం గుంపు గుమిగూడుతారు. అంటే బయటికి వెళ్ళే టైంలో వీళ్ళందరూ ఒకసారి గుంపు కూడుతారు. ఆందోళనకారులు అక్కడికక్కడే సమావేశం అవుతారు. వెంటనే అక్కడికక్కడే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సమావేశం అవుతారు. మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే పోలీసు వారిని టెలిఫోన్లో సంప్రదిస్తుంది. ఆ పైన మేనేజ్మెంట్ వీళ్ళ సమావేశం అవుతున్నారు, అనధికారికంగా చట్టవిరుద్ధంగా సమావేశం అవుతున్నారని మేనేజ్మెంట్ పోలీసు వారిని సంప్రదిస్తుంది. కానీ వారు వచ్చే సమయానికి ప్రసంగాలు అయిపోయేవి, అవసరమైన నిర్ణయం కూడా తీసుకునేవారు. ఈ చట్టవిరుద్ధమైన సమావేశాలు జరిగేవి, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేవారు, ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఇంతలో పోలీసులు వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు వచ్చే టైంకి వీళ్ళు వెళ్ళిపోయేవారు. అలా చట్టపరమైన సమావేశాల్లో చట్టవిరుద్ధమైన సమావేశాలు వాళ్ళు స్కిల్గా అంటే నైపుణ్యంగా చేర్చి అలా జరుపుతూ ఉండేవారు. రష్యాలోని ఎవరు ఈ పరిస్థితిని అంతం చేయాలని ప్రచారం చేశారంటే ఉదారవాదులు. ఉదారవాదులు, సామాజిక ప్రజాస్వామ్యవాదులు, సోషలిస్ట్ విప్లవకారులు, రైతులు, కార్మికులతో కలిపి ఏ విప్లవం సమయంలో రాజ్యాంగాన్ని డిమాండ్ చేశారంటే 1905 విప్లవం సమయంలో. సామాజిక ప్రజాస్వామ్యవాదులు, సోషలిస్ట్ విప్లవకారులు, రైతులు, కార్మికులతో కలిసి ఏ విప్లవం సమయంలో రాజ్యాంగాన్ని డిమాండ్ చేశారంటే 1905 విప్లవం సమయంలో. సామ్రాజ్యంలోని జాతీయవాదులకు ఉదాహరణకు పోలాండ్లో ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో తమ సమాజాలను నడిపించడానికి ఆధునీకరించిన ఇస్లాంను కోరుకుని ఎవరి నుంచి వారికి మద్దతు లభించింది? జాడిజిస్టుల నుంచి. సామ్రాజ్యంలోని జాతీయవాదుల కంటే ఉదాహరణకు పోలాండ్లో ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో తమ సమాజాలను నడిపించడానికి ఆధునీకరించిన ఇస్లాంను కోరుకునే ఎవరి నుండి అంటే ఎవరి నుండి ఈ ముస్లిం ప్రాంతాలలో అంటే ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో వారికి మద్దతు లభించిందంటే జాడిజిస్టుల నుండి. వాళ్ళకి జాతీయవాదులకేమో తన సమాజాలను ముస్లిం ఆధిపత్య సమాజాల్లో తన సపోర్ట్ ఇవ్వడానికేమో జాడిజిస్టుల నుంచి వారికి సపోర్ట్ దొరికింది. సింపుల్గా ఏ సంవత్సరం రష్యన్ కార్మికులు కష్టకాలంగా ఉండేది? 1904 సంవత్సరం. ఏ సంవత్సరంలో రష్యన్ కార్మికులకు కష్టకాలంగా ఉండేదంటే 1904 సంవత్సరంలో. నిత్యావసర వస్తువుల ధరలు చాలా త్వరగా పెరిగాయి. వాస్తవ వేతనాలు ఎంత శాతం తగ్గాయి అంటే 20% తగ్గాయి. నిత్యావసర వస్తువుల ధరలు చాలా త్వరగా పెరిగాయి. వాస్తవ వేతనాలు ఎంత శాతం తగ్గాయి అంటే 20% అనేది తగ్గాయి. కార్మికులకు సంఘాల సభ్యత్వాలు నాటకీయంగా పెరిగాయి. ఎప్పుడు ఏర్పడిన రష్యన్ వర్కర్స్ అసెంబ్లీలోని 4 సభ్యులను పుతిలోవ్ ఐరన్ వర్క్స్లో తొలగించినప్పుడు పారిశ్రామిక చర్య కోసం పిలుపు వచ్చిందంటే
1904లో కార్మికులకు సంఘాల సభ్యత్వాలు నాటకీయంగా, ఇప్పుడు కార్మికులు కష్టాల్లో ఉన్నారు కదా, ఈ సభ్యత్వాలు నాటకీయంగా పెరిగాయి. ఎప్పుడు ఏర్పడిన అంటే 1904లో ఏర్పడిన రష్యన్ వర్కర్స్ అసెంబ్లీలో 4 సభ్యులను పుతిలోవ్ ఐరన్ వర్క్స్లో తొలగించినప్పుడు పారిశ్రామిక చర్య కోసం పిలుపు వచ్చింది. ఎవరికి వచ్చింది? రష్యన్ వర్కర్స్లోని అసెంబ్లీలోని 4 సభ్యులకు పిలుపు వచ్చింది. తర్వాత కొద్ది రోజుల్లో సెయింట్ పీటర్స్బర్గ్లోని 1,10,000 మంది కార్మికుల పని దినాన్ని ఎన్ని గంటలకు తగ్గించాలని, వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపరచాలని కోరుతూ సమ్మె చేశారంటే 8 గంటలకు తగ్గించాలని. తర్వాత కొద్ది రోజులు సెయింట్ పీటర్స్బర్గ్లోని 1,10,000 మంది కార్మికుల పని దినాన్ని ఎన్ని గంటలకు తగ్గించాలని, వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపరచాలని కోరుతూ సమ్మె చేశారంటే 8 గంటలకు పని గంటలు తగ్గించాలని. ఎవరి నేతృత్వంలోని కార్మికుల ఊరేగింపు వింటర్ ప్యాలెస్కు చేరుకున్నప్పుడు పోలీసులు, కోసాకులు ఆ వింటర్ ప్యాలెస్పై దాడి చేశారంటే ఫాదర్ గపోన్. ఎవరి నేతృత్వంలో కార్మికుల ఊరేగింపు వింటర్ ప్యాలెస్కు చేరుకున్నప్పుడు పోలీసులు, కోసాకులు దానిపై దాడి చేశారంటే ఫాదర్ గపోన్. ఎంతమందికి పైగా కార్మికులు మరణించారు? సుమారు 800 మంది గాయపడ్డారు. 100 మందికి పైగా కార్మికులు మరణించారు. ఇందులో సుమారు 800 మంది గాయపడ్డారు. ఎలా పిలువబడి ఈ సంఘటన అనేక వరుస సంఘటనల కారణమై 1905 విప్లవంగా ప్రసిద్ధి చెందింది. రక్తపాత ఆదివారం, ఆ రోజు ఆదివారం. ఎలా పిలువబడి ఈ సంఘటన అంటే పై సంఘటన అనేక వరుస సంఘటనల కారణమై 1905 విప్లవంగా ప్రసిద్ధి చెందిందంటే రక్తపాత ఆదివారంగా. పౌర హక్కులు లేవని ఫిర్యాదు చేస్తూ విద్యార్థి సంఘాలు వాకౌట్లు చేసినప్పుడు దేశవ్యాప్తంగా సమ్మెలు జరిగి ఏవి మూసివేయబడ్డాయంటే విశ్వవిద్యాలయాలు. పౌర హక్కులు లేవని ఫిర్యాదు చేస్తూ విద్యార్థి సంఘాలు వాకౌట్లు చేసినప్పుడు దేశవ్యాప్తంగా సమ్మెలు జరిగి ఏవి మూసివేయబడ్డాయంటే విశ్వవిద్యాలయాలు మూసివేయబడ్డాయి. న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, ఇతర మధ్యతరగతి కార్మికులు దీనిని స్థాపించారంటే యూనియన్ ఆఫ్ యూనియన్స్ని. న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, ఇతర మధ్యతరగతి కార్మికులు దేన్ని స్థాపించారంటే యూనియన్ ఆఫ్ యూనియన్స్ని స్థాపించారు. వారు దేనిని డిమాండ్ చేశారంటే రాజ్యాంగ అసెంబ్లీని డిమాండ్ చేశారు. వారు దేనిని డిమాండ్ చేశారంటే రాజ్యాంగ అసెంబ్లీని డిమాండ్ చేశారు. 1905 విప్లవ సమయంలో ఎవరు ఎలక్టెడ్ కన్సల్టేటివ్ పార్లమెంట్ లేదా జూమా ఏర్పాటుకు అనుమతించారంటే జార్. 1905 విప్లవ సమయంలో ఎవరు ఎలక్టెడ్ కన్సల్టేటివ్ పార్లమెంట్ లేదా జూమా ఏర్పాటుకు అనుమతించారంటే జార్. విప్లవం సమయంలో కొంతకాలం పాటు 2 పెద్ద సంఖ్యలో వ్యాపార సంఘాలు, ఫ్యాక్టరీ కార్మికులతో కూడిన ఫ్యాక్టరీ కమిటీలు ఉన్నాయి. ఎప్పుడు చాలా కమిటీలు, యూనియన్లు చట్టవిరుద్ధంగా ప్రకటించబడినందున అవి అనధికారంగా పనిచేసిందో 1905 తర్వాత. విప్లవం సమయంలో కొంతకాలం పాటు పెద్ద సంఖ్యలో వ్యాపార సంఘాలు, ఫ్యాక్టరీ కార్మికులతో కూడిన ఫ్యాక్టరీ కమిటీలు ఉన్నాయి. ఎప్పుడు చాలా కమిటీలు, యూనియన్లు చట్టవిరుద్ధంగా ప్రకటించబడినందున అవి అనధికారికంగా పనిచేసేయండి 1905 తర్వాత అనధికారంగా పనిచేసాయి. రాజకీయ కార్యకలాపాలపై తీవ్ర ఆంక్షలు విధించారు. జార్ ఎన్ని రోజుల్లోపే మొదటి జూమాను తొలగించారు? 75 రోజుల్లోపే. జార్ అంటే చక్రవర్తి 75 రోజుల్లోపే మొదటి జూమాను తొలగించారు. ఇక్కడ మనం జూమా అంటే నేర్చుకున్నాం కదా, ఎలక్టివ్ కన్సల్టేటివ్ పార్లమెంటు. అదే పార్లమెంటు సింపుల్గా జూమా అంటాం కదా. దాని 1905 విప్లవం సమయంలో జాన్ దాన్ని ఏర్పాటు చేసడానికి అనుమతించాడు. కానీ రాజకీయ కార్యకలాపాలపై తీవ్ర ఆంక్షలు విధించారు. జార్ ఎన్ని రోజుల్లోపే మొదటి పార్లమెంట్ ఏర్పడినప్పుడు ఆ జూమాను ఎన్ని రోజులు తొలగించాడంటే 75 రోజుల్లోనే తొలగించాడు. 75 రోజుల్లోపే తొలగించాడు. తిరిగి ఎన్నికైన రెండవ జూమాను ఎన్ని నెలల్లో తొలగించాడంటే 3 నెలల్లో తొలగించాడు. రెండోసారి మళ్ళీ జూమా ఏర్పడింది, దాన్ని 3 నెలల్లోనే తొలగించాడు. ఎవరు తన అధికారం ప్రశ్నించడం లేదు, తన అధికారాన్ని తగ్గించడం కానీ కోరుకోలేదు జార్ అంటే చక్రవర్తి. ఎవరు తన అధికారం ప్రశ్నించడం లేదా తన అధికారాన్ని తగ్గించబడటం కానీ కోరుకోలేదు జార్. అతను ఓటింగ్ చట్టాలను మార్చాడు. సాంప్రదాయిక రాజకీయ నాయకులతో 3వ జూమాను ఏర్పాటు చేశాడు. ఎవరిని దూరంగా ఉంచాడంటే ఉదారవాదులు, విప్లవకారులను. అతను అంటే ఇక్కడ జార్ చక్రవర్తి ఈ ఓటింగ్ చట్టాలను మార్చాడు. సాంప్రదాయిక రాజకీయ నాయకులతో 3వ జూమాను ఏర్పాటు చేశాడు. ఎవరిని దూరంగా ఉంచారనేసి అంటే ఉదారవాదులను, విప్లవకారులను దూరంగా ఉంచాడు. థ్యాంక్ యూ.